వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మహా సంగ్రామం జరుగుతుంది అనే చెప్పాలి. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? ఏం అర్థం కావడం లేదా? మీకే కాదు, ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ నేతలకు, అక్కడ మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు కూడా ఏం అర్థం కావడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు. అందుకే మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఓ కీలక నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఎలా మారిందో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ పేరు మార్చింది మాత్రం మాజీ సీఎం కేసీఆర్ అయితే కాదు. కేసీఆర్ అనుమతి లేకుండా అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేరును అక్కడ గులాబీ నేతలు మార్చి మహారాష్ట్ర ఎన్నికల బరిలో దిగుతున్నారు. మరి ప్రస్తుతం మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పేరును అక్కడి గులాబీ నేతలు ఏమని మార్చారో తెలుసా? గత కొంతకాలంగా మహారాష్ట్ర రాజకీయం వేడివేడిగా సాగుతుంది. మహారాష్ట్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికలు ఉండబోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి మహారాష్ట్రలో మహాసంగ్రామం జరుగుతుంది. అది కూడా ఒకే పార్టీ రెండుగా చీలిపోయి మరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈసారి మరఠ్వాడ గడ్డపై మొత్తం 6 ప్రధాన పార్టీలు ఎన్నికల రణరంగంలో ఉన్నాయి. అందులో కాంగ్రెస్, బీజేపీ పార్టీ 2 కూటములుగా పోటీ చేస్తున్నాయి. ఇక విషయంలోకి వెళితే గులాబీ పార్టీకి పేరు మార్పు అంత కలిసి వచ్చినట్లు లేదు. నిజానికి టీఆర్ఎస్ గా ప్రస్థానం మొదలుపెట్టిన గులాబీ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత చేసిందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. సుదీర్ఘ పోరాటం తర్వాత టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీగా తనకంటూ ఓ ముద్ర వేసుకుంది గులాబీ పార్టీ. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు అనుకూలంగా అందరి మద్దతు పొందింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు సైతం గులాబీ పార్టీకి దక్కాయి. దీంతో తెలంగాణ ప్రజలు ఆ పార్టీని గుండెలో పెట్టుకుని చూసుకున్నారు. తెలంగాణను సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కన్నా కొట్లాడి సాధించిన తెలంగాణ అని కేసీఆర్ మాటలనే గులాబీ జెండానే ప్రజలు ఎక్కువగా విశ్వసించారు. తెలంగాణను తెచ్చిన పార్టీగా అప్పటి టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఏకంగా 2 సార్లు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెట్టారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇక తరువాత తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుకోవాలని అన్న నినాదం సైతం గులాబీ పార్టీకి అధికారం కట్టబెట్టే వరకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది కాలానికే అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ ముగిసిందని, ఇక తమ పార్టీ వక్తు రాజకీయ పార్టీ అని అధికారికంగా ప్రకటించారు. అక్కడ నుంచి ఇతర పార్టీల నేతలకు పార్టీ తలుపులు బోర్ల తెరిచేసి ఆపరేషన్ ఆకర్షణ్ ప్రారంభించారు. అప్పట్లో తెలంగాణలో పసుపు పార్టీని పూర్తిగా తమ పార్టీలోకి లాగేశారు కేసీఆర్. ఇక తెలంగాణలో అసెంబ్లీ గడువు పూర్తి కాకముందుకే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కూడా ప్రజలు కేసీఆర్ వెంట నడిచారు. రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్ కు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అని, వెంటనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు. ఆపై జెండాను ఆవిష్కరించడం, ఇతర రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులను సైతం నియమించడం ఇలా చకచకా జరిగిపోయింది. ఇక దేశంలో జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సాలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించారు. ఇక మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి తోడు ఔరంగాబాద్, నాందేడ్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ బార్డర్లో ఉన్న మహారాష్ట్రలో కీలకమైన నియోజకవర్గాలలో కేసీఆర్ వరుస పెట్టి భారీ బహిరంగ సభలు నిర్వహించారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో కలిపి దాదాపు 20 లక్షల మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఆ హడావిడి ఆర్భాటం చూసి మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ అత్యంత కీలకం కాబోతుందని మహారాష్ట్ర అంతా కోడై కూసింది. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణలో ఉన్న సమయంలో కూడా మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు సైతం వచ్చి అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు సైతం రచించారు. పలు పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్ హడావుడి చూసి ఏదో చేయబోతున్నారని అందరూ అనుకున్నారు. బీజేపీని కేంద్రంలో గద్దె దించాలనే లక్ష్యంతో కేసీఆర్ స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో హడావుడి చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర పైన కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించారు. తెలంగాణను ఆనుకుని ఉన్న నాందేడ్, నాగపూర్, సోలాపూర్ లాంటి ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో మొత్తం 4 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, శివసేన పార్టీల నుంచి పలువురు నేతలు, రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పోటీ చేస్తుందని అందరూ ఆశించారు. 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఆ తర్వాత వచ్చిన పరిస్థితులతో మహారాష్ట్ర ఎన్నికలపై కేసీఆర్ మౌనం పాటించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఈ ఓటమితో కేసీఆర్ దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రంలో పార్టీ పూర్తిగా బలహీనపడింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వచ్చే నెలలో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర నేతలు మాత్రం కేసీఆర్ ఏమైనా స్పందిస్తారేమోనని ఆశిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయకపోయినా ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వడమో లేకుంటే పొత్తు పెట్టుకోవడమో చేయొచ్చని సూచిస్తున్నారు. కానీ కేసీఆర్ నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు తమ రాష్ట్రంలో బీఆర్ఎస్ పేరును ఎంఆర్ఎస్ గా మార్చుకోవాలని నిర్ణయానికి వచ్చేశారు. భారత రాష్ట్ర సమితి పేరును మహారాష్ట్ర రాజ్య సమితిగా మార్చుతున్నట్లు వారు నిర్ణయం తీసుకున్నారు. ఇక మహారాష్ట్ర పరివర్తన్ ఫ్రంట్ రైతు సంఘాల మద్దతుతో మహారాష్ట్ర ఎన్నికల్లో కనీసం 80 స్థానాల్లో ఎంఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తారా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మూతబడిపోయిందా? కేసీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చనున్నారా? ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకే పరిమితం అవుతుందా? ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాలకు స్వస్తి పలికినట్టేనా? ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యమా? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ దాటి వెళ్ళకపోవడమే బెటర్ అని బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ కు సూచించినట్టు సమాచారం. తెలంగాణలో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం సరికాదని, తప్పుడు సంకేతాలు వెళ్తాయని సొంత పార్టీ నేతలు చెప్తున్నారు. తెలంగాణలో పార్టీని కాపాడుకొని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే చాలని, మిగిలిన విషయాలన్నీ ఇప్పుడు అప్రస్తుతమని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పేరు కూడా మార్చేసి టీఆర్ఎస్ పెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. అలాంటప్పుడు మిగిలిన రాష్ట్రాల గురించి ఆలోచించే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఇక బీఆర్ఎస్ తెలంగాణకు మాత్రమే పరిమితం కానుంది. మిగిలిన రాష్ట్రాలను వదిలేసినట్టే.